మింగా మెతుకు లేదు మీసాలకి సంపంగనం అని ఒక సామెత ఉంది. ఇప్పుడు అట్లాంటిదే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. హమాస్ అనేటటువంటి వాడికి ఆడికే బతకడానికి దిక్కు లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి తిండి పెట్టలేడు, ఉద్యోగం ఇవ్వలేడు, చదువు చెప్పించలేడు, ఉగ్రవాదులుగా తయారవుతారు, ప్రపంచం మొత్తం నాశనం చేస్తుంటారు. కానీ వాళ్ళ దేశంలో వాళ్ళ మత పెద్దలు నేర్పించిన విద్య పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా అమెరికాకి వెళ్తే ఉద్యోగం చేయనిస్తే, చివరికి మొన్న జరిగినటువంటి హమాస్ ఇజ్రాయెల్ వార్, లేకపోతే ఇరాన్ హమాస్ని వాడి, లేకపోతే కనుక హెజ్బుల్లాని వాడి, లేకపోతే హౌతీలను వాడి, లేదా ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ని వాడి, లేదా ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ని వాడి వాళ్ళ ద్వారా చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే, ఆ సందర్భంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మీదనే యుద్ధం చేయాలి, ఇజ్రాయెల్ మీదనే ఆంక్షలు చేయాలంటూ అమెరికాలో ఆందోళన చేస్తూ అమెరికన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి అమెరికన్ సైనిక దళాలను విసిగించినటువంటి వ్యవహారం మీద ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెట్టాడు. ఆనాటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని వాళ్ళ వీసాలు రద్దు చేసి తిప్పి పంపించండి అన్నటువంటి ఆదేశాలు ఇచ్చాడు.